ఆపరేషన్ కర్రెగుట్టలు మరింత దూకుడుగా కొనసాగుతోంది. తెలంగాణ బీజాపూర్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. ఆపరేషన్ కర్రెగుట్టలు మరింత దూకుడుగా సాగుతోంది. తెలంగాణ బీజాపూర్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు కీలక నేతలు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్. శ్రీనివాస్, బీజాపూర్ జిల్లా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లా ఇటు ములుగు జిల్లా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి కూడా అడవుల్లో అంటే నిన్న భూమికి వెళ్ళినటువంటి బలగాలకు మావోయిస్టులు తారసపడ్డట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో మొదటగా ఒక ఎల్ఈడి మావోయిస్టులు ఇంతకుముందు అమర్చినటువంటి ఎల్ఈడి పేలి 5 గ్రేహౌండ్స్ బలగాలు తెలంగాణకు సంబంధించినటువంటి 5 గ్రేహౌండ్స్ పోలీసులు చనిపోయినట్టు సమాచారం అందింది. అయితే దీన్ని పోలీసులు ధృవీకరించడం లేదు. అక్కడి నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 5 చనిపోయినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ 5 చనిపోయిన తర్వాత అదనపు బలగాలతో మరింత కూంబింగ్ పెంచుకుంటూ వెళ్తే నక్సల్స్ తారసపడ్డట్టు తెలుస్తోంది. 10 మందితో ఉన్నటువంటి నక్సల్స్ గ్రూప్ వాళ్ళకి తారసపడ్డట్టు తెలుస్తుంది. దాంట్లో మావోయిస్టు కీలక నేత తెలంగాణ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అటు ఎవరు కూడా ధృవీకరించడం లేదు. దీనిపైన పౌర హక్కుల సంఘాలు కూడా ఆరా తీస్తున్నాయి. చంద్రన్న అనేటువంటి వ్యక్తి చాలా కీలకమైనటువంటి నేత. తెలంగాణ ఇటు మొత్తం కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి నాయకత్వంలో కీలకమైనటువంటి నేత. ఎవరైతే రాష్ట్ర కార్యదర్శి దామోదర్ అలియాస్ బడే చొక్కారో ఆయన తర్వాత అంటే చంద్రన్న ఇద్దరు మాత్రమే. ఇటు బడే చొక్కారావు ఇటు చంద్రన్న కీలక భూమిక పోషిస్తున్నారు. ఇన్ని రోజులు కర్రెగుట్టల్లో ఉన్నటువంటి గుహలు ఇవన్నీ కూడా చంద్రన్న ఆధ్వర్యంలోనే ఆపరేషన్ అంతా కొనసాగినట్టు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో చంద్రన్న కూడా ఈ ఎన్కౌంటర్ లో చనిపోయినట్టు తెలుస్తుంది. కానీ భద్రతా బలగాలు మాత్రము ఇటు పోలీసులు గాని ఇటు ములుగు పోలీసులు గాని అటు కేంద్రానికి సంబంధించినటువంటి దీనిని ధృవీకరించడం లేదు. అక్కడ ఉన్నటువంటి సమాచారం అందుతున్నట్లు సమాచారం మాత్రము చంద్రన్న చనిపోయినట్టు చంద్రన్నతో పాటు మరో 8 మంది కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. దీన్ని అధికారికంగా ధృవీకరించాల్సి చనిపోయినటువంటి గ్రేహౌండ్స్ పోలీసుల మృతదేహాలను తీసుకొచ్చేందుకు ఇప్పటికే వెంకటాపురానికి హెలికాప్టర్ కూడా చేరుకుంది. ఆ మృతదేహాలను వరంగల్ ఎంజీఎం కు తరలిస్తారన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అటు ఏటూరు నాగరం ఆసుపత్రిలోను ఇటు వరంగల్ ఎంజీఎం లోను ఏర్పాట్లు అయితే చేసి ఉంచారు. కానీ ఇటు ఏ మృతదేహాలు వస్తాయనేటువంటిది ఇంకా సందిగ్ధంలోనే ఉంది. అయితే ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాల్సింది, ఆపరేషన్ కగార్ కు తెలంగాణకు ఎట్లాంటి సంబంధం లేదని ఈ మధ్య కాలంలోనే తెలంగాణ అయితేనేమి ఇటు మంత్రి సీతక్క అయితేనేమి ఒక సందర్భంలో మీడియా చిట్చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ జరగడంతో తెలంగాణ పోలీసుల తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉన్నట్టు తెలుస్తుంది. ఇది తెలంగాణ పోలీసులకు తెలిసి జరిగిందా లేదంటే కేంద్ర భద్రతా బలగాల ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ లో జరిగిందా అనేటువంటి మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో జరగడం లేదు. ఒకవేళ ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతంలో అంటే వెంకటాపురం వాజేడు సరిహద్దుల్లో జరిగి ఉంటే మాత్రం తెలంగాణకు సంబంధించినటువంటి ఇటు ప్రభుత్వం కానీ ఇటు మంత్రులు కానీ వాళ్ళ మీద తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని ఇటు కాంగ్రెస్ నేతలంతా చెప్పుకొని ఇంతకుముందు కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. మంత్రి సీతక్క స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా స్టేట్మెంట్లను మనం చూసాం. ఇటు ఈ నేపథ్యంలోనే ఈ ఎన్కౌంటర్ జరగడంతో తెలంగాణ పోలీసుల కీలకమైన అవుతుంది. అందుకనే ఉదయం నుంచి కూడా ములుగు ఎస్పీ నోరు మెదపడం లేదు. దీనికి సంబంధించినటువంటి ఎట్లాంటి వివరాలు తమకు తెలియదని కేవలం మీడియాలో వస్తున్న వార్తలు కూడా తమ గమనిస్తున్నామని ములుగు ఎస్పీ శబరీష్ కూడా చెప్తూ వస్తున్నారు. ఈ అన్నింటికీ పూర్తిగా ఏ విషయంలోనూ స్పష్టత అయితే కనిపించడం లేదు. శ్రీనివాస్. రైట్ నవీన్. ఆపరేషన్ కర్రెగుట్టలకు సంబంధించి మరింత దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి.
శ్రీనివాస్, గత 17 రోజులుగా మావోయిస్టుల వేటలో ఉన్న ఆపరేషన్ కర్రగుట్టలో భద్రతా బలగాలు పైచేయి సాధిస్తున్న పరిస్థితి ఉంది. గత 17 రోజులుగా భారీగా సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా ఈ రోజు బీజాపూర్ జిల్లా తెలంగాణ బీజాపూర్ సరిహద్దు ఊసూరు బ్లాక్ లంకపల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు హతమైనట్టుగా పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఈ ఎన్కౌంటర్ లో సెంట్రల్ కమిటీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న హతమైనట్టుగా పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. చంద్రన్నతో పాటు మరో వ్యక్తి స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా ఉన్న బండి ప్రకాష్ కూడా ఇద్దరు తెలంగాణకు చెందిన వారు హతమైనట్టుగా పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. మొత్తం చూస్తే గత 17 రోజులుగా ఆపరేషన్ కర్రగుట్టల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. భౌగోళికంగా చూస్తే ట్రై జంక్షన్ గా ఉంటాయి కర్రగుట్టలు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర పరిధిలో 280 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న కర్రగుట్టల్లో వీళ్ళ సెర్చ్ ఆపరేషన్ అనేది పెద్ద భద్రతా బలగాలకు సవాలుగా మారిన పరిస్థితి. 24,000 మంది బలగాలు గత 17 రోజులుగా భారీగా వైమానిక విమానాలతో, డ్రోన్లతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైన NTRO శాటిలైట్ ఇమేజెస్ తో వాళ్ళు ట్రేడ్ చేస్తున్న పరిస్థితి. ఫస్ట్ లో తొలుత డీహైడ్రేషన్ తో కొంత బలగాలు పైచేయి సాధించలేకపోయిన ఎట్టకెళ్ళ బంకర్లు, వాళ్ళ ట్రాక్స్ అన్ని కూడా కనుగొనడం జరిగింది. ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న హతమైండు. సో మావోయిస్టులకి కోలుకోలేని ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. మొత్తం చూస్తే నిఘా వర్గాలు కూడా ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కర్రెగుట్టల్లో ముఖ్యంగా కేంద్ర కమిటీకి సంబంధించి చంద్రన్నతో పాటు రామచంద్రారెడ్డి, సుజాత, అదేవిధంగా గెరిల్లా సుప్రీం కమాండర్ ఉన్న మడవి హిడ్మాతో పాటు తెలంగాణ కార్యదర్శి దామోదర్ వీళ్ళంతా కూడా కర్రెగుట్టలోనే ఉన్నారని కూడా నిఘా వర్గాలు పక్కా సమాచారంతోనే గత 17 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి. తొలుత మావోయిస్టులు పైచేయి సాధించి వాళ్ళు కలిసి తప్పించుకున్నారని సమాచారం ఉన్నా కానీ భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ట్రాక్ చేస్తూ ఈ రోజు పెద్ద ఎన్కౌంటర్ గా చెప్పొచ్చు. మావోయిస్టులకు కోలుకునే ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. సో మొత్తంగా చూస్తే ఆపరేషన్ కర్రగుట్టలు చుట్టూ నలుదిక్కులా కూడా మొత్తం వాళ్ళు బేస్ క్యాంపులు ఏర్పాటు చేయడం, 24,000 మంది బలగాలు కూడా మోహరించడంతో మావోయిస్టులకు ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. వచ్చే మార్చి 31 నాటికి పూర్తి స్థాయిలో దేశంలో మావోయిస్టు పార్టీని కూకట వేలతో పెకిలించి వేస్తామంటూ హోంమంత్రి అమిత్ షా ఏదైతే శపథం చేశారో దానిలో భాగంగా ఆపరేషన్ కథలో ప్రత్యేకంగా దండకారణ్యంలో మావోయిస్టులందరినీ కూడా అక్కడి నుంచి పెద్ద ఎత్తున అణచివేత ఉండడంతో వాళ్ళు కర్రగుట్టలకు షిఫ్ట్ అయ్యారు. కర్రగుట్టలు అనేది తెలంగాణ బోర్డర్, అదేవిధంగా మహారాష్ట్ర బోర్డర్ ఉండడంతో కొంత మావోయిస్టులకి సేఫ్ జోన్ గా ఉన్నప్పటికీ భద్రతా బలగాలు ఎట్టకేలకు ఈ రోజు కీలక మావోయిస్ట్ నేత చంద్రన్నతో పాటు బండి ప్రకాష్ ఎన్కౌంటర్ చేసినట్టుగా పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి. ఇంకా మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసు అధికారులు వెల్లడించాల్సి ఉంది. శ్రీనివాస్. రైట్ రవి.